తెలంగాణ రాజకీయాలలో ఒకే ఒక్క పేరు, ఒకే ఒక్క కేసు, ఒకే ఒక్క ప్రశ్న. 8 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం. ఎవరు గెలుస్తారు? రాజ్యాంగం గెలుస్తుందా? రాజకీయాలు గెలుస్తాయా? హైదరాబాద్లోని ప్రగతి భవన్ నుంచి ఢిల్లీ సుప్రీం కోర్టు వరకు ఈ కేసు పయనం ఒక పూర్తి స్థాయి రాజకీయ థ్రిల్లర్లా మారిపోయింది. గదుల్లో జరిగే చర్చలు, డేటా ఫైళ్లలో దాగి ఉన్న వివరాలు, స్పీకర్ కార్యాలయం నుండి వెలువడిన నిర్ణయాలు, ప్రతి అడుగు, ప్రతి వ్యాఖ్య రాష్ట్ర రాజకీయాలని కుదిపేస్తోంది. తెలంగాణ శాసనసభకు చెందిన 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆ తరువాత ప్రతిపక్షాలు వేసిన అనర్హత పిటిషన్లు, ఇంకా వాటిపై వచ్చిన క్లీన్ చిట్. ఇది ఒక సాధారణ రాజకీయ ఘటన కాదు, ఇది రాజ్యాంగాన్ని పరీక్షించే కేసు అని న్యాయవర్గాలు చెబుతున్నాయి. ఇదే నేపథ్యంతో కేసు దేశ అత్యున్నత న్యాయస్థానం ముందు విచారణకు రావడంతో ఢిల్లీలోని సుప్రీంకోర్టు ఛాంబర్లలో ఉత్కంఠమైన వాతావరణం నెలకొనింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిల్హా ధర్మాసనం ఈ కేసును స్వీకరించడంతో అంతా ఒక్కసారిగా ఈ విచారణపై దృష్టి మళ్లింది. తొలుత కోర్టులో వాదనలు వినిపించిన బీఆర్ఎస్ తరఫు న్యాయవాది మోహిత్ రావు, స్పీకర్ కార్యాలయం ఈ కేసులో కావాలనే జాప్యం చేస్తుందని, ఫిరాయింపుల నిరోధక చట్టం ఎంత స్పష్టంగా ఉంటుందో, నియమాలు ఎలా చెబుతాయో ఇవన్నీ పక్కన పెట్టి రాజకీయంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అని వాదించారు. ఆయన వాదనలో ఉన్న ధైర్యం, స్వరం, వేగం కోర్టులో ఉన్న అందరి దృష్టిని కూడా ఆకర్షించింది. ఉభయ పక్షాలు నిశ్శబ్దంగా వింటున్న వేళ తెలంగాణ ప్రభుత్వం స్పీకర్ కార్యాలయం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి లేచారు. ఆయన మొదట మాటే రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది. న్యాయస్థానం ఇచ్చిన గడువుల్ని స్పీకర్ కార్యాలయం ఉల్లంఘించలేదు. విచారణ కొనసాగుతోంది. పూర్తి వివరాలు సమర్పించేందుకు 3 వారాలు సమయం కావాలని సమాధానం ఇచ్చారు. ఈ ఒక్క మాట కోర్టు గదిలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో ఒక పెద్ద ప్రశ్నను తెచ్చిపెట్టింది. 3 వారాలలో ఏం జరుగుతుంది? స్పీకర్ కార్యాలయం తీసుకునే నిర్ణయం ఏ దిశలోకి మలుపు తిప్పుతోంది? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. వాదనలు పూర్తయ్యాక సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఫిరాయింపుల నిరోధక చట్టం అంటే దేశ రాజకీయ స్థిరత్వాన్ని కాపాడడానికి రూపొందించిన అత్యంత ముఖ్యమైన చట్టం. దాని స్ఫూర్తి ఏమిటో మళ్లీ స్పష్టంగా గుర్తు చేసింది. ఎమ్మెల్యేలు పార్టీ మార్చే సందర్భాలలో స్పీకర్ తీసుకునే నిర్ణయాలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా రాజ్యాంగ విలువలకు అనుగుణంగా ఉండాలి అనే సందేశాన్ని కోర్టు బలంగా చెప్పింది. అంతేకాదు, స్పీకర్ కార్యాలయానికి 3 వారాల సమయం ఇచ్చి తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ నిర్ణయం వచ్చిన తరువాత తెలంగాణ రాజకీయాలలోని గాలి ఒక్కసారిగా వేగం మార్చేసింది. హైదరాబాద్ అసెంబ్లీ కారిడార్లలో చర్చ ఇదే. బీఆర్ఎస్ ప్రయత్నమేమిటి? కాంగ్రెస్ ప్లాన్ ఏమిటి? బీజేపీ అడుగేమిటి? ఈ కేసు తీర్పు ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్న ప్రశ్నలతో పార్టీల అంతర్గత సమావేశాలు వేడెక్కాయి. రాజకీయ విశ్లేషకుల మాటలో చెప్పాలంటే ఈ కేసు కేవలం 8 మంది ఎమ్మెల్యేల భవితవ్యాన్ని కాదు, మొత్తం తెలంగాణ రాజకీయ సమీకరణాల భవిష్యత్తును మార్చే శక్తి కలిగి ఉంది. ఈ కేసు తీర్పు ఒక పార్టీని బలపరచవచ్చు, మరొక పార్టీని కుంగదీయవచ్చు. అంతేకాకుండా 2028 ఎన్నికల ముందస్తు రాజకీయ మ్యాప్ ని కూడా పూర్తిగా మార్చేసే అవకాశం ఉంది. అందుకే ఈ 3 వారాలు తెలంగాణ రాజకీయాలలో అత్యంత కీలకమైన 3 వారాలు. ప్రతి రోజు, ప్రతి సమావేశం, ప్రతి వ్యాఖ్య ఈ వ్యవహారంపై నేరుగా ప్రభావం చూపుతుంది. సుప్రీంకోర్టు ముందు వచ్చే తదుపరి విచారణ రాష్ట్ర రాజకీయాలలో కొత్త అధ్యాయాన్ని తెరవనుంది. ఫిరాయింపులపై నడిచిన ఈ కథ ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు కోసం ఎదురు చూస్తోంది. ఒక తీర్పు 8 మంది ఎమ్మెల్యేల విధిని నిర్ణయిస్తుంది. అలాగే తెలంగాణ రాజకీయాల దిశను కొత్తగా రాస్తోంది.